సో చూస్తున్నారు కదా, ఈ కింద కనిపిస్తున్న గాంధీ వేషంలో ఉన్న బాబు ఏంటంటే ప్రతి చోటకి వెళ్ళి ఏంటంటే మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, మా నాన్న హ్యాండిక్యాప్డ్, అందుకని నేను ఈ పెయింట్ అది వేసుకొని అడుక్కుంటున్నాను అని చెప్పి అయితే అందరినీ డబ్బులు అయితే అడుగుతూ ఉంటాడు. సో చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడే. ఏంటంటే మన జాతి పితని యూజ్ చేసుకుంటున్నారు బెగ్గరలాగా. సో అది చాలా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అదొక బాధ అయితే, ఇంకో బాధ ఏంటంటే చిన్నారులు చదువుకోవాల్సిన వయసులో ఇలా మనకి వేషం వేసుకొని అది ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అయిపోతాయండి. బట్ అయినా సరే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే డబ్బుల కోసం ఆశపడి వాళ్ళైతే ఇలా పంపిస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఇది అందరికీ తెలియాలి. సో ఇదొక పెద్ద స్కామ్ అండి ఇది. ఏంటంటే ఆ పిల్లల్ని యూజ్ చేసుకొని లాక్స్‌లో స్కామ్ చేశారు వీళ్ళు. సో మొత్తం స్కామ్ అంతా ఎక్స్‌పోజ్ చేయబోతున్నాను నేను ఈరోజు. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మొత్తం ప్రతిదీ ప్రూఫ్‌తో నా దగ్గర ఉంది. సో ఎవ్వరూ వాళ్ళని నమ్మకండి. చాలా 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 ఫేక్ పీపుల్ వాళ్ళు. ఏంటంటే పాపం ఆ చిన్నారులు మాత్రం చాలా జెన్యూన్ అండి. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే చేస్తారు. ఏంటంటే స్కూల్లో మనకి ఏం చెప్తే అదే నేర్చుకుంటాం కదా! సేమ్ అలాగే వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే చెప్తారనమాట బయట కూడా వచ్చి. సో పాపం వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏంటంటే మంచి స్కూల్లో ఏస్తే మంచిగా సెటిల్ అయ్యి బాగా మంచి ప్రయోజకులు అవుతారు. బట్ ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఫ్రాడ్ అండ్ ఫేక్ మైండ్ సెట్ వల్ల వీళ్ళని కూడా అలాగే తయారు చేస్తున్నారు. సో డెఫినెట్‌గా ఈ వీడియో అయితే మనం అధికారుల వరకు అందరికీ చేరేలాగా షేర్లు అయితే చేయాలి. ఎవ్వరు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఫేక్, ఈ స్కామ్‌లో అందరూ ఇరుక్కుంటారు మళ్ళీ. ఎందుకంటే తక్కువ కాదు, లాక్స్‌లో స్కామ్ జరుగుతుంది. సో ఇది మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. వాళ్ళ స్టోరీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం స్కామ్ అంతా ఎక్స్‌పోజ్ చేస్తున్నాను మీకు. ఏంటంటే 10 మంత్స్ బ్యాక్ వెళ్దాము. 10 మంత్స్ బ్యాక్ ఏంటంటే నాకు వాళ్ళు ఆర్‌కే బీచ్‌లో కనిపించారు. ఆ బాబు అడుక్కోవడం అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో ఆ వీడియో చూసి నేను అంతే బాధపడ్డాను. అందుకనే వాళ్ళకేంటంటే నేను మీకు ఏదో ఒకటి చేస్తాను. మీ అమ్మగారికి నేను ట్రీట్మెంట్ నేను ఫ్రీగా చేపిస్తానని చెప్పి ఒక 4, 5 రోజులు వాళ్ళ ఇంటి చుట్టూ పిచ్చోడిలా తిరిగి నేను, నా స్నేహితులందరం వాళ్ళ అమ్మగారిని అయితే కిమ్స్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశామండి. ఈ జాయిన్ చేసిన క్రమంలో ఏంటంటే వాళ్ళ ఫోన్‌పే నంబర్ అయితే మేము వీడియోలో పెట్టాము. పాపం వాళ్ళకి ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నారు. హర్ష సాయి గారిని కూడా కలుస్తాము అని చెప్పేసి వాళ్ళు వీడియోలో చెప్పారు. సో ఏంటంటే వీడియో అయితే బాగా వైరల్ అయిపోయి వాళ్ళ అకౌంట్‌కి అమౌంట్ అందరూ జనాలు ఒక 3 లాక్స్ వరకు అయితే పంపించారండి. సో వాళ్ళ నంబర్‌కి అమౌంట్ కూడా పడ్డాయి. ఈలోపు ఏంటంటే మా ఫ్రెండ్స్ నేను అమౌంట్ అది కొద్దిగా కలెక్ట్ చేసి వాళ్ళకైతే హాస్పిటల్‌లో చూపించాం, కిమ్స్ హాస్పిటల్‌లో ఒక అక్క ద్వారా. సో ఏంటంటే ఈ హాస్పిటల్‌లోని ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంకి అమౌంట్ అంతా వాళ్ళు వాళ్ళ అకౌంట్‌లోనే ఉంది కదా! సో వాళ్ళదైతే అది విత్‌డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర ఉంచేసుకున్నారు. అదంతా మేము గమనించలేదు. ఎందుకంటే అయ్యో! పాపం వాళ్ళ అమ్మ కోసం ఇలాగ అడుక్కుంటున్నాడు. ఆ అమ్మ ప్రేమలో మేమైతే అందరం ఉండిపోయాము. ఏంటంటే పాపం అదేదో తెలియని ఎమోషనల్, అమ్మ అంటే ఎవరికండి ఉండదు ఎమోషనల్. ఆ ఎమోషనల్‌లో అయితే అందరం ఉండిపోయాం. ఆ టైంలో కూడా వాళ్ళేంటంటే ఎంత ఫ్రాడ్, ఎంత ఫేక్ చేశారంటే ఏ ప్రాబ్లమ్ లేదండి వాళ్ళ అమ్మగారికి. ఏ ప్రాబ్లమ్ లేదు. హాస్పిటల్‌లో డాక్టర్స్ గూడా వాళ్ళ అమ్మగారిని ఎన్నో తిట్టారు. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోవాల్సిన టైంలో, చదువుకోవాల్సిన టైంలో కూడా మీకోసం ఇలాగ రాత్రింపగలు తిరుగుతున్నారు సోషల్ వర్క్ అనుకోని. మీరేమో ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు. ఇదేమైనా కరెక్ట్‌గా ఉందని చెప్పి మందలించారు వాళ్ళు గూడా. లాస్ట్‌కి మాకు తెలిసాక కూడా ఎంతో బాధపడ్డాము. ఒక రకంగా ఆనందపడ్డాం. సర్లే వాళ్ళ అమ్మగారికి ఏ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి తెలియక పాపం తిరుగుతున్నారేమో అని అనుకున్నాం మేము. సరే ఎలాగో డబ్బులొచ్చినాయి కదా! మీరు ఆ డబ్బులు తీసుకొని ఎళ్లి ఇప్పుడైనా బుద్ధిగా బతకండి అని చెప్పి ఇంకొక ఛాన్స్ ఇచ్చాను ఆ పిల్లాడి మొఖం చూసి. అయినా సరే వాళ్ళు ఇప్పుడు 10 నెలల తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చి మళ్ళీ మన గాజువాక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మోసం చేయడానికి ప్రయత్నించారు. మా నాన్నగారు హ్యాండిక్యాప్డ్, సో అందుకని నీ పెయింట్ అది యేసుకొని ఇలా రోడ్డు మీద అడుక్కుంటున్నానని స్ట్రాటజీ. సో అతను కూడా నేను ఏదో ప్రభుత్వం ద్వారా చేపిస్తానని చెప్పి అయితే అతను అన్నారు. సో అతని వరకు కూడా ఈ వీడియో చేరాలండి. ఎందుకంటే ప్రతిదీ ఇలా ఫ్రాడ్ కూడా లోపలికి ఎంట్రీ కూడా ఇవ్వలేదు. మీరు టేజీ మీద దాకా వచ్చారు కాబట్టి మిమ్మల్ని కలవడానికి వచ్చాం. మీ వంతు ఎవరైనా సాయం చేయాల్సింది సాయం చేయించుకో. ఓకే, దేవుడు వరమించాడు, ఇంకా నీకు అవసరమే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. తప్పనిసరిగా సీఎం గారితో మాట్లాడి మీకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తానమ్మా. రాంగ్ వేలో పోర్ట్రేట్ అయిపోద్ది ఇదంతా. సో అదైపోయిన వితిన్ 10-15 డేస్‌లోనే విజయనగరంలో ఇంకో చరణ్ అనే చెప్పి ఒక అబ్బాయి ఈ సోషల్ వర్క్ అది చేస్తుంటాడు. ఆ అబ్బాయికి మళ్ళీ తగిలారు వీళ్ళు. సేమ్ స్టోరీ మళ్ళీ వాళ్ళకి కూడా కన్వే చేస్తున్నాడు. ఏంటంటే ఇది ఒక చైన్ లింక్ అండి. ఇప్పుడు ఇక్కడ చెన్నైలో ఆఖరికి ఏంటంటే ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి గారిని కూడా వీళ్ళు మోసం చేశారండి. ఎందుకంటే మేము హర్ష సాయి గారిని కలుస్తాం అని అంటే ఆ వీడియో అయితే అతని వరకు వెళ్ళింది. అతను కూడా ఏంటంటే నేను 2 లాక్స్ ఇస్తాను నవీన్ అని చెప్పి అతను కూడా ముందుకొచ్చారు. సో వితౌట్ ఎంక్వైరీ మీరేం చేయకండి సార్. మీరు ఎంక్వైరీ చేసుకొని ఏదైనా ఇవ్వండి. ఎందుకంటే మేము మా మాటలో మీరు నమ్మాల్సిన అవసరం మాకు లేదు, మీకు లేదు అని చెప్పేసి అయితే మేము అతనికి చెప్పాము. అతనైతే వాళ్ళ టీమ్‌తో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకైతే 2 లాక్స్ వరకు ఇచ్చారండి. సో అతన్ని కూడా మోసం చేసినట్టే వీళ్ళు. ఇదంతా జరుగుతున్న టైంలో మాకు ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామనే మేము ఫీల్ అయ్యాం తప్ప ఇలా ఫ్రాడ్‌లో వాళ్ళు ఫేక్ పీపుల్, మేము ఫ్రాడ్‌లో ఇరుక్కున్నాము, ఇదంతా స్కాము అని అయితే మాకు కూడా తెలీదు. సో హర్ష సాయి బ్రోకి కూడా ఏంటంటే ఇదంతా తెలియక అతను కూడా ఒక 2 లాక్స్ వరకు ఇచ్చారు.
సో ఏంటంటే ఇది చిన్న విషయం కాదండి. ఒకళ్ళని మోసం చేసింది కాదు. ఎంతో మందిని స్కామ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇంకొకళ్ళని స్కామ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దయచేసి ఎవరు నమ్మకండి, ఎవరు డబ్బులయ్యి ఇవ్వకండి వాళ్ళకి. ఎవరికైనా బయట కూడా ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ పెట్టండి తప్ప డబ్బులయ్యి చేతిలో పెట్టకండి చిన్నపిల్లలకి. అది చాలా ఏంటంటే అదొక వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. ఎందుకంటే నేను అనుభవించాను, నాకు తెలియక నేను చేశాను అది. నేను ఒప్పుకుంటున్నాను. నేను చేశాను, అలాంటివి ఇంకోసారి చేయకూడదు ఎవరు అని చెప్పి నేను ముందుకొచ్చి చెప్తున్నాను. సో ఆకలేస్తుందంటే అన్నం పెట్టండి తప్ప డబ్బులు ఎవరికి ఇవ్వకండి. సో ఇంకా చేద్దాము, వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటే స్కూల్లో జాయిన్ చేయించండి. అంతే తప్ప డోంట్ గివ్ మనీ. వాళ్ళు ఏదో లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పి నేను నా డబ్బులు ఖర్చు పెట్టాను. నేను ఖర్చు పెట్టాను అనే దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే నన్ను తిట్టారు, నా ఫ్రెండ్స్ తిట్టారు, అందరూ తిట్టారు, నా ఫ్యామిలీ తిట్టారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే హౌస్లో ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయారో ఆ హౌస్ వాళ్ళు కూడా, నాన్న మీకెందుకు నాన్న, వాళ్ళు ఫ్రాడ్ పీపుల్, వాళ్ళు ఆ కేసు అలాగే ఉండవండి, మీరెందుకు వాళ్ళది మీరు కట్టడం అని చెప్పి నన్ను అన్నారు. అయినా సరే నేను లేదండి వాళ్ళు మారతారు, ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి ఎవరికైనా సరే అన్నట్టు నేను వాళ్ళతో కూడా మాట్లాడానండి. ఆటో ఫైనాన్స్ వాళ్ళు కూడా నేను వాళ్ళతో కూడా మాట్లాడానండి. ఆటో వాళ్ళు కూడా కేసు పెట్టారు వాళ్ళ మీద. అవి కూడా నేను దగ్గరుండి సార్ లేదు సార్ వాళ్ళు మారుతారు సార్, కొద్దిగా మీరు ఆ కేసు అనేది విత్డ్రా చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళకి ఇంకో లైఫ్ ఇద్దామని ట్రై చేస్తే ఈరోజు నేను అలా వదిలేస్తే ఇప్పుడు ఆఫ్టర్ 10 months మళ్ళీ వచ్చి గాజువాక ఎమ్మెల్యే గారిని మోసం చేద్దామని ట్రై చేశారు. సో ఆ స్టేజ్ మీదకి ఎవరు ఎక్కించారనేది నాకు తెలియదండి. ఎందుకంటే మేమే మోసపోయాం. మేము ఒక సోషల్ వర్క్లో ఉండి మొత్తం ఈ ఫ్రాడ్స్ స్కామ్స్ జరుగుతున్న అన్ని మైండ్లో మాకు అదొక దృష్టిలో ఉండి కూడా మేము వాళ్ళకి అంత హెల్ప్ చేసామంటే పాపం ఎవరో తెలియక స్టేజ్ ఎక్కించేశారండి. వాళ్ళ బాధ వింటే ఎవరైనా కరిగిపోతారు. ఆ బాబు మాటలు అలా ఉంటాయి. ఎందుకంటే జెన్యున్గా మాట్లాడతాడు ఆ బాబు, కాకపోతే అది జెన్యున్ అని ఆ బాబు అనుకుంటాడు అంతే. కాకపోతే వాళ్ళ నాన్న క్రియేట్ చేసిన స్టోరీ అనేది ఆ బాబుకి కూడా తెలీదు. అయ్యో మా అమ్మకు బాగాలేదే అందుకనే మమ్మల్ని మా నాన్న ఇలా పంపించారు, మా నాన్నకు కూడా బాగాలేదు అని వాళ్ళ మైండ్లో మొత్తం పిచ్చిగా క్రియేట్ చేసి పెట్టేశారు. సో అదంతా మారాలండి. వాళ్ళ నాన్నగారిని అయితే వదలకూడదు. ఎందుకంటే పిల్లోడికి పెయింట్ వేసి పంపించడం ఏంటండి, ఎంత క్రైమ్ అది. చైల్డ్ లేబరు. వాళ్ళ నాన్నగారికి అన్నీ బాగుండి కూడా ఆటో నడుపుకోక ఇలాంటి ఫ్రాడ్లు అన్నీ చేసి తిరుగుతున్నారు. ఆటో ఫైనాన్స్ వాళ్ళతో కూడా వీళ్ళ కోసం మీకు చిన్న వీడియో అయితే తీసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళు చేసింది మీకు తెలియాలి కదా, నేను చెప్పే నా మాటలు కాదు ఫస్ట్ థింగ్. సో రియాలిటీలో వీడియోస్తో మీకు ఒకటి పెడతాను వీడియో నెక్స్ట్. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియాలి స్టార్టింగ్. ఎందుకంటే వాళ్ళు ఇంకెన్ని చేస్తారో తెలియదు కదా. సో దయచేసి ఎక్కడైనా కనిపించిన వాళ్ళకైతే ఎవరో హెల్ప్ అయితే చేయకండి. వీటన్నిటిలో జోక్ ఏంటంటే వాళ్ళకి మేము కిమ్స్లో తీపించాం కదండి, ఈ వాళ్ళ మమ్మీకి ఎంఆర్ఐస్ అన్నీ తీయించాం కదా, అవన్నీ నార్మల్ వచ్చినాయి. సో ఆ నార్మల్ వచ్చిన రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని నెక్స్ట్ కనిపించిన యూట్యూబర్స్కి లేకపోతే వాళ్ళు ఎవరికి కనిపిస్తే వాళ్ళకి అవే చూపిస్తున్నారు. ఆబ్వియస్లీ ఇది ఒక చిన్న స్ట్రాటజీ అండి. ఏంటంటే వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకొని మా అమ్మగారికి బాగోలేదు అందుకని ఇలా అడుక్కుంటున్నాను, ఇగో రిపోర్ట్స్ చూడండి అని అంటే డెఫినెట్గా ఎవరు రిపోర్ట్స్ చూడరండి. పాపం అయ్యో పిల్లోడే పెయింట్ వేసుకున్నాడే అని ఒక చిన్న అదొక సెంటిమెంటల్ ఫూల్స్ అంటారు కదండి మనల్ని. సో ఆ సెంటిమెంటల్ ఫూల్సే మనం, ఎందుకంటే నమ్మేస్తాం ఈజీగా. అది అమ్మ అనగానే ఇంకా ముందే నమ్మేస్తాం. సో ఆ అమ్మ అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు ముందుకు వచ్చారు. సో దయచేసి ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఆ నార్మల్ వచ్చిన రిపోర్ట్స్ని పట్టుకొని కూడా వాళ్ళు అంత ధైర్యంగా స్కామ్ చేయడానికి వచ్చేస్తున్నారు ముందుకి. సో దయచేసి ఎవరైనా ఇలాంటివి ఉంటే విత్ ప్రూఫ్స్ క్లారిటీగా తెలుసుకొని చూసుకొని హెల్ప్ అయితే చేయండి అందరూ. ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్గా చెప్తున్నాను, దయచేసి అందరూ ఏమైనా హెల్ప్ చేస్తే క్లియర్ కట్గా ఎంక్వైరీ చేసుకొనే చేయండి. ఏంటంటే ఆ పిల్లవాడు ఏదో చెప్పాడని చెప్పి లేదా వాళ్ళు ఏదో పాపం బాధపడి ఇమీడియట్గా ఎమోషనల్ అయితే అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఎదురయ్యారు, అందరినీ చూసాము. ఇలాంటి సేమ్ గాంధీ వేషంలో వేసుకున్న బాబుని ఇంకో బాబుని కూడా మేము చూసామండి. వాళ్ళు జెన్యూన్. సో జెన్యూన్ కాబట్టి ఎంక్వైరీ చేసుకొని ఆ బాబుని అయితే నేను ఈరోజు చదివిస్తున్నాను, నేనే అన్ని డబ్బులు పెట్టుకొని. అవన్నీ మీరు నా ఛానల్లో చూడొచ్చు. నా ఛానల్లో పిన్ చేసి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ నవీన్ రామ్ సింగ్లో లేదా యూట్యూబ్లో కూడా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. అంటే నా జెన్యూనిటీ చూపించుకోవడానికి అవే ఉన్నాయండి నాకు. సో మీరు చూడొచ్చు. ఏంటంటే వాళ్ళకైతే మేమైతే ఆ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళ ఫోన్పే నెంబర్ అయితే పెట్టమన్నారు. మాకు ఏంటంటే అప్పట్లో తెలియక మేము ఏంటంటే సరే వాళ్ళకి ఏదో హెల్ప్ అవుతుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతో ఫోన్పే నెంబర్ కూడా వాళ్ళది పెట్టాము. సో ఫోన్పేలో ఉన్న అమౌంట్ అంతా వాళ్ళే తీసుకున్నారు. అయినా సరే మేము స్పెషల్గా మాకు ఏంటంటే వేరే సార్ ద్వారా ఏంటంటే హాస్పిటల్ బిల్స్ కూడా మేమే చూసుకున్నాము. వాళ్ళ అమౌంట్ కూడా టచ్ చేయలేదు మేము. అయినా సరే వాళ్ళు ఎంత చేయడానికి అయితే ముందుకు వచ్చేసారు. సర్లే వాళ్ళ చిన్న అబ్బాయి వాళ్ళ పిల్లలు ఒక 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల ముఖాలు చూసి సర్లే ఏదో లేక ఇలా చేశారు అని ఒక చిన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చానండి. ఛాన్స్ ఇచ్చి విజయవాడ పంపించి వాళ్ళని అక్కడైతే ఒక హోమ్ అయితే తీసి
ఆల్రెడీ వీళ్ళు విజయవాడలో చాలా చేసి వచ్చారండి, చాలా అప్పులు చేశారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఉన్న హౌస్ రెంట్ కూడా 1 year కట్టకుండా అయితే వచ్చేసారండి. వాళ్ళు కేసు పెట్టారు, మా ఇంట్లో నుంచి ఇలా వెళ్ళిపోయారు డబ్బులు కట్టకుండా, సామాన్లన్నీ ఉంచేసిన వాళ్ళు కేసు పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఆటో, వాళ్ళ దగ్గర ఉన్న ఆటో కూడా అది వాళ్ళు ఏంటంటే ఈఎంఐస్ కట్టలేదు, ఏం కట్టలేదు, 10,000 ఎంతో కట్టి సంథింగ్ ఏదో సమ్ అమౌంట్ కట్టి తీసుకొచ్చేసారంట ఆటో కూడా. అయినా సరే నేను వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దాం, మారతారు, సర్లే పోన్లే అని చెప్పేసి మంచి ఉద్దేశంతో నేను వాళ్ళ హౌస్ రెంట్స్ అన్ని క్లియర్ చేశానండి. వాళ్ళ ఆటో ఫైనాన్స్కి ఒక 50,000 పే చేసి నా పర్సనల్ అమౌంట్ వాళ్ళకైతే ఆటో ఇప్పించాను. ఈఎంఐలు ఇప్పటి నుంచి బుద్ధిగా కట్టుకోండి అని. ఆ అమౌంట్ అంతా పట్టుకొని మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారండి ఆటో ఫైనాన్స్ కట్టకుండా. అది వీళ్ళు చేసిన ఫ్రాడ్. మీకు నెక్స్ట్ వీడియోలోని మీకు క్లియర్గా ఈ ఆటో ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడిపిస్తాను, ఆ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ హౌస్ ఇంతకుముందు ఉన్నారు కదా, ఆ హౌస్ వాళ్ళతో మాట్లాడిపిస్తాను. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్స్లో వీళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నారో అవన్నీ మీకు క్లియర్గా మీకు నేను ప్రొజెక్ట్ చేస్తాను వీడియోలోని. నెక్స్ట్ వీడియోలో పక్కా నేను అవన్నీ పెడతాను మీకు. సో ఇప్పుడు ఇమీడియట్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఇలా చైన్ లింక్లా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఆఫ్టర్ 10 months మళ్ళీ వైజాగ్ వచ్చి నేనున్న ప్లేస్లో వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ అయితే మళ్ళీ చేస్తున్నారు. గాజువాక పర్స్కి వెళ్ళాము నేను నా ఫ్రెండ్. సో మాకు సర్ప్రైజింగ్గా షాకింగ్ ఏమనిపించిందంటే ఆ స్టేజ్ మీద సేమ్ పర్సన్, సేమ్ బాబు, సేమ్ స్టోరీ, సేమ్ స్ట్రాటజీ. సేమ్ ఇలాగా మా అమ్మగారికి బాగోలేదండి బ్రెయిన్ స్ట్రోక్, వాళ్ళ మదర్కి ఏ బ్రెయిన్ స్ట్రోక్ లేదండి. ఎందుకంటే క్లియర్గా మేము అన్నీ చూపించాము. ఇప్పటికీ వాళ్ళ మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ ఉంది అని చెప్పి ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే, ఎవరైనా ప్రూవ్ చేస్తే, లేదా వాళ్ళే ముందుకొచ్చి ప్రూవ్ చేసుకోగలిగితే మొత్తం నేను దగ్గరుండి నేను వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్కి రిలేటెడ్ ట్రీట్మెంట్ అంతా నేను దగ్గరుండి నేను అక్కడ ఉండి నా పర్సన్స్ ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ అది చేపిస్తాము ఎక్కడో దగ్గర. డెఫినెట్గా ఇది నేను మాటిస్తున్నాను. వాళ్ళకి నిజంగా ప్రాబ్లం ఉంటే నేను దగ్గరుండి వాళ్ళ మదర్ క్యూర్ అయ్యేదాకా నేను చూసుకుంటాను, ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ రిలేటెడ్ ఉంటే. ఎందుకంటే మొత్తం మేము చేయించాము, అంతా నార్మలే ఉంది. సో వాళ్ళు బాగా ఫ్రాడ్ పీపుల్, ఎవరు నమ్మకండి. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు ఆ చరణ్ రైడర్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒకసారి చూడండి. ఆ చరణ్ అనే పర్సన్ ఏం అనకుండానే ఆ పర్సనే ఆ బాబే అంటాడనమాట, మా ఫోన్పే నెంబర్ చెప్తామన్నా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళని అలా ట్రైన్ చేశారు వాళ్ళ నాన్నగారు. అయితే చిన్నపిల్లలండి పాపం, వాళ్ళకి ఏం చెప్తే అదే చేస్తారు. వీళ్ళు ఫ్రాడ్ చేశారా అంటే వాళ్ళు ఫ్రాడ్ చేశారనే చెప్తారు పిల్లలు. లేదురా ఇగో వీళ్ళు మెంచోలంటే వాళ్ళు మెంచోలనే ఫిక్స్ అయిపోతారు. పేరెంట్స్ ఏది చెప్తే అదే కదండి. పేరెంట్స్ అలా గైడ్ చేస్తే పిల్లలు అలాగే గైడెన్స్లో వెళ్ళిపోతారు కదండి. సో వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే వీళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ ఫేక్ అండి, ఫ్రాడ్ అండి. వాళ్ళ అమ్మగారికి ఏ ప్రాబ్లం లేదు, ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా నవ్వుతారు కూడా. ఆ నవ్వుతున్న ఫోటో కూడా మీకు కింద పెడతాను చూడండి. మా ముందే ఎన్నో యాక్టింగ్లు చేసి దొరికిపోయారు మాకు. సరే మందలించి పంపించాము, బాగుపడతారని అనుకున్నాము, మళ్ళీ ఇలా వచ్చి మీ అందరి ముందు నుంచొని ఇదంతా చేస్తున్నారు. దయచేసి మీరు కూడా ఏంటంటే చాలామంది నాకు షేర్ చేస్తున్నారు వీడియోని, అన్న కొద్దిగా మీరు హెల్ప్ చేయండి అన్న, మీరు చేయగలరు, మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పి అబ్బాయి వీడియో మళ్ళీ నాకే పెడుతున్నారు. సో ఏంటంటే అంతకుముందు సేమ్ పర్సన్ జుట్టు లేదంతే, ఇప్పుడు జుట్టు పెంచుకొని మళ్ళీ సేమ్ గెటప్ స్పెటికల్స్ పెట్టుకొని మళ్ళీ వచ్చేడు తను. సో మీరు గుర్తుపట్టలేదు. ఏంటంటే నాకు నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఏంటంటే అదేదో మూవీలో అల్లరి నరేష్ ఇక్కడ చిన్న బొట్టు పెట్టుకొని వేణుమాధవ్తో డిస్కషన్ ఉంటుంది కామెడీ లాగా, సేమ్ ఆ కామెడీలా అనిపిస్తుంది నాకు. మళ్ళీ వాళ్ళే సేమ్ చిన్న గెటప్ మార్చి జుట్టు పెట్టుకొని వస్తే వాడెవరో మళ్ళీ హెల్ప్ చేసేద్దాం ఫోన్పే నెంబర్ పెట్టండి అని చెప్పి కామెంట్స్ స్టార్ట్ చేశారు అందరూ. సో దయచేసి వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇలా ఫేక్ అయిపోయింది, డబ్బులు ఫేక్ చేశారు, అందరినీ ఫ్రాడ్ చేస్తున్నారు అనేది ఫస్ట్ కాదండి, సెకండరీ. అది మెయిన్లీ చిన్న పిల్లల్ని యూజ్ చేసుకుంటున్నారండి పాపం. ఆ చిన్నపిల్లలకి ఏం తెలియని పసుకోనల వాళ్ళు. సో అలాంటి పిల్లల్ని యూజ్ చేసుకుని ఇలా అంతా ఫ్రాడ్ ఫేక్ అంతా చేస్తున్నారు. సో అస్సలు వదలకూడదండి ఇలాంటి వాళ్ళని. దయచేసి వీడియో మొత్తం అధికారులందరి వరకు ఇలా షేర్ చేయండి. ఎందుకంటే ఆ పిల్లల్ని మనం సేవ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఇప్పటి నుండే ఇలాంటి మైండ్ సెట్ అంతా క్రియేట్ అయిపోతే రేపు పొద్దున్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు లక్షల్లో చేస్తున్నారు, రేపు పొద్దున్న కోట్లలో చేస్తారు, ఇంకా అయిపోతే 100 కోట్లు 200 కోట్లు అలాంటి స్కామ్స్ కూడా ఇరుక్కుంటారు ఇలాంటి వాళ్ళే. సో దయచేసి ఇలాంటి పిల్లలు అలాంటి స్టేజ్కి వెళ్ళకుండా మనమే కాపాడాలి. అలా కాపాడగలాలి అంటే మీ వీడియో షేర్ చేయాలి అందరికీ. పిల్లల్ని వాళ్ళ వైఫ్ని పోషించుకునే అంత స్ట్రెంత్ కూడా ఉందండి అతనికి. అలాంటి స్టేట్లో ఉండి కూడా పిల్లలతో అయితేనే మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఆటో నడిపితే ఎంత వస్తుందండి, రోజుకు ఒక 500-1000 రూపాయలు వస్తుందండి. కానీ ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఎంతో మంది కుటుంబాలను పోషించుకుంటూ బతుకుతున్నారండి. అయినా సరే వీళ్ళేం చేస్తున్నారు, దానికి కాకుండా ఈజీ మనీకి అలవాటు పడిపోయి పిల్లల్ని ఇలాగా ఇది చేస్తూ చైల్డ్ లేబర్ అండి ఇదంతా. చిన్న పిల్లలండి హోటల్స్లో అక్కడ ఇక్కడ పని చేసుకొని సంపాదించుకొని తింటున్నారు భోజనం. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏంటంటే
పాపం మాకు లేదు అని చెప్పి వాళ్ళ పిల్లలు అందరూ ఏదో కాయ కష్టం చేసుకొని బతుకుతున్న ఈ కాలంలో వీళ్ళు చూడండి ఈజీ మనీకి అలవాటు చేస్తున్నారు, ఈజీ మనీకి ఇది చేస్తున్నారు. దయచేసి మనం కూడా రెస్పాండ్ అవ్వాలండి. ఎవరో ఏది పెడితే దాన్ని నమ్మడం కాకుండా దయచేసి మీరు డబ్బులైతే ఎవరికి ఇవ్వకండి. ఏదైనా చేద్దాము అనుకుంటే, మీకు చేయాలనే మనస్తత్వం ఉంటే మీ చేతులతో మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి, సరిపోతుంది. నేను అదే కాన్సెప్ట్ మీద వెళ్తున్నాను. నేను ఎక్కడుంటే నా సరౌండింగ్స్లో నేను హెల్ప్ చేస్తాను అంతే తప్ప కనిపించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది రాంగ్ అండి. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మినందుకు. సో ఎవరైతే నాకు ఆ వీడియో షేర్ చేసి అన్న మీరు హెల్ప్ చేయాలి, మీరే హెల్ప్ చేయగలరు అని కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి నాకు, 100 మెసేజెస్. సో అన్ని మెసేజెస్లో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నన్ను జెన్యున్గా నమ్మి నేనే చేయగలను, నేను చేస్తాను, విజయనగరం డిస్ట్రిక్ట్లో ఏమైనా ఉంటే నేను చేయగలను, కొద్దిగా ట్రై చేస్తాను, నాకు తోచింది నేను చేయగలను అని నమ్మి నాకు పెడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీళ్ళైతే ఫ్రాడ్ పీపుల్, వీళ్ళు ఫేక్ వీళ్ళు. సో నేను సహాయం ఎలా చేస్తానో అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకవేళ ఫ్రాడ్ ఫేక్ అయితే మీ అందరికీ ఇలా ఎక్స్పోజ్ అయితే నేను చేసేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ కూడా ఉండాలి జనాల్లో. వాళ్ళు ఒక ఎమోషనల్ బాండ్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు స్కామ్ చేసేవాళ్ళు. సో అంత త్వరగా ఎమోషనల్ అవ్వకండి. మన వాళ్ళందరూ ఏంటంటే కొద్దిగా ఎమోషనల్ క్యాండిడేట్స్ మన వాళ్ళు, సేమ్ నా అలాగే. సో జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇలాంటి స్కామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి రోజుకి. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మేము ఆలోచిస్తున్నాము. డెఫినెట్గా మేము మీ ముందుకైతే వస్తాము తొందరలోనే. మీరు కూడా ఇలాంటి స్కామ్స్లో గురవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వీళ్ళ కోసం తెలియాలి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.